నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అవి మనల్ని చాలా భయభ్రాంతులను చేస్తాయి. కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. అది భయంకరమైన సంఘటన, మామూలు సంఘటన, అసలు ఏం సంఘటన, అసలు ఏం జరుగుతోంది కూడా ఏమీ అర్థం కాదు. ఏం చేయాలో తోచదు. అలా ఒకసారి ఏమైందంటే, మా ఇంటి ముందుకి బెలూన్లు అమ్మేవాడు వచ్చాడు. మా మనవడు మనవరాలిద్దరూ బామ్మ బెలూన్ కొనుక్కుందాం పద అని నన్ను కిందికి గుంజుకెళ్ళారు. సరే, ఆ బెలూన్ వాడిని ఆపేసి మా మనవడేమో నాకు గ్రీన్ కావాలి, ఆ మనవరాలేమో రెడ్ కావాలి, ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇద్దరు. సరే, నేను బెలూన్లే కదా కొనిచ్చేస్తే అయిపోతుందిలే అనేసి వాళ్ళు అడిగిన బెలూన్స్ తీసి పక్కన పెడుతూ లెక్క చూస్తున్నా. ఇంతలో ఉన్నట్టుండి మా మనవరాలు బామ్మ చూడు, ఆ అమ్మాయికి ఎంత పెద్ద జడుందో అంది. ఎవరా అని అప్పుడు ఎదురుగుండా గమనించానండి. వరుసగా బైకులన్నీ పెట్టున్నాయి. ఒక బైక్ మీద ఒక అమ్మాయి కూర్చొని ఉంది, అటువైపు తిరిగి ఉంది గోడ వైపు. ఒక అబ్బాయి ఏమో ఆమె పక్కన కూర్చొని ఆమె భుజం చుట్టూ చెయ్యేసి గుంజుకుంటున్నాడు తన వైపు. బుగ్గ గుంజుతున్నాడు, ఆ జడ గుంజుతున్నాడు, దగ్గరికి గుంజుకుంటున్నాడు, ముద్దు పెట్టుకోకపోతున్నాడు. అమ్మో, ఒక్కసారి నాకు స్టన్ అయిపోయా. ఇదేంటి ఇంత బహిరంగంగా రోడ్డు మీద ఎదురుగుండా పెద్దదాన్ని నేనున్నాను, పిల్లలున్నారు, ఏది చూసుకోకుండా ఇట్లా చేస్తున్నారు అనుకొని ఇంకా చాలా భయం కూడా వేసింది నాకు. ఒక పక్క ఏమో కోపం వస్తుంది, ఇంకో పక్క ఏమో భయం వస్తుంది. ఇంతలో మా మనవరాలేమో ఎంత వద్దన్నా అటే చూస్తోంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ మా పిల్లలిద్దరూ, అదే మా మనవడు మనవరాలు, బెలూన్ వాడు, నేను తప్ప ఎవరమూ లేము. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇక తొందరగా ఆ బెలూన్ వాడిని పంపించేసి పిల్లల్ని ఇంటికి తీసుకుపోదాంలే లోపలికి అనుకున్నాను. ఎంతలా మా మనవరాలు బామ్మ ఆ అమ్మాయి జుట్టు చూడు, ఆ జడ చూడు, ఎంత పొడుగుందో, ఎంత బాగుందో అంటే, అబ్బా ఈ పిల్లలు వాళ్ళ సీన్ చూడకుండా తీసుకపోతే బాగుండు లోపలికి అని నేను అనుకుంటూ గబగబా బెలూన్ వాడికి డబ్బులు ఇచ్చేసి పక్కకి తిప్పుతుంటే ఇంకొంతమంది అబ్బాయిలు వచ్చారు. వాళ్ళంతా కూడా అమ్మాయిని పీకుతున్నారు, లాగుతున్నారు. ఇంకా చాలా భయం వేసింది నాకు. ఇదేంటి ఇంట్లో కూడా ఎవరూ లేరు. ఏమండి ఏమో క్యాంపుకి వెళ్ళారు, కొడుకు కోడలేమో ఆఫీస్కి వెళ్ళారు, పనమ్మాయి శారదేమో బజారుకి వెళ్ళింది. ఎవ్వరూ లేరు. ఏం చేయాలా ఏంటా, ఇది కళ్ళ ముందు జరుగుతోంది. అట్లా గుడ్లప్పగిచ్చి తోచకుండా చూస్తున్నా. ఇంతలో అందరూ పక్కపక్క నవ్వుకుంటూ ఆ అమ్మాయి జడ గుంజారు. అది కాస్త వాళ్ళ చేతుల్లోకి కూడా వచ్చేసింది. ఆ పిల్లేమో గిర్రన ఇటు మా వైపు తిరిగింది. ఆ పిల్లకి మూతికి మీసాలు, గడ్డాలు, చెంపలకి ఇంత గడ్డాలు. వెంటనే మా బామ్మ ఇది అమ్మాయి కాదు అబ్బాయి. అసలు అబ్బాయా అమ్మాయా? వెనక జడ ఉంది, ముందు మీసాలు ఉన్నాయి. అమ్మాయా అబ్బాయా? ఎవరు బామ్మ ఇది అని మా మనవరాలు ఒకటే. ఇంకా నాకు భయం వేసింది. ఇదెక్కడి గోలరా బాబు, ఈ రౌడీ మూకెక్కడున్నారు? సందంతా నిర్మానుష్యంగా ఉంది, ఇంట్లో ఎవ్వరు. గబగబా వాళ్ళని లోపలికి గుంజుకెళ్ళి పిల్లల్ని, వాళ్ళేమో మా వైపు చూసి, మా పిల్లలిద్దరి వైపు చూసి హాయ్ బేబీ, హాయ్ బాబు అనుకుంటూ చేతులు ఊపుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుంటూ నవ్వుతున్నారు. ఇంకా చూసుకోండి, నా భయము, నా గుండెదడ చెప్పలేను. అంతే, గబా పిల్లలిద్దరిని తీసుకొని మెట్లెక్కి రూమ్లోకి వచ్చి మా రూము తలుపు గొళ్ళెం పెట్టేదాకా నాకు తోచలేదంటే నమ్మండి. ఇంతలో తలుపు కొట్టారు, బెల్లు కొడుతున్నారు. నాకేమో భయం తలుపు తీయటానికి. చిన్నగా పక్క నుంచి చూస్తే పనమ్మాయి శారద. సరే అని తలుపు తీసి దాని గబుక్కుని లోపలికి గుంజి మళ్ళీ తలుపేసేసా. అమ్మా ఏమైంది, ఎందుకు తలుపేశారు, ఎందుకట్లా నన్ను గుంజారు అంది శారద.
ఏం లేదమ్మా, చూడు అక్కడెవరో ఉన్నారు. వాళ్ళంతా రౌడీస్ అనుకుంటా. ఒక అబ్బాయో మరి అమ్మాయో తెలీదు. ఆడవేషం వేసుకొనొస్తే అంతా ఏదో గోల చేస్తున్నారు. రౌడీల్లాగా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకొచ్చారో ఏమో! సారు కూడా లేరు ఇంట్లో. ఎట్లాగా అన్న. అవి ఫోన్లు లేని రోజుల్లేండి. నాకు తెలుసు మీరు మనసులో అనుకుంటున్నారు. ఫోన్ చేయొచ్చు కదా మీ వాళ్ళకి అని. అప్పట్లో ఫోన్లు లేవు. అది సంగతి. సరే అనేసరికి పక్క పక్కా నవ్వటం మొదలుపెట్టింది శారద. ఏమైందే పోరి, ఎందుకే అట్లా నవ్వుతున్నావు అని కోపం చేశా. కోపం చేస్తే, అమ్మ వాళ్ళంతా సినిమాలో వేషాలు వేసేవాళ్ళు. మన పక్కనున్న ఇల్లు చూడండి, ఇది విలన్స్ డెన్ అంటారు దీన్ని. ఇక్కడంతా విలన్ తోటి వీళ్ళు పోట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఫైటింగులు చేసేవాళ్ళు. వాళ్ళందరూ అబ్బాయిలందరూ ఉంటారు అక్కడ. ఆ, ఆ లోపలంతా డ్రమ్ములు అవి ఇవి పెట్టి సెట్టింగ్ చేస్తుంటుంది. ఇవాళ షూటింగ్ లేదేమో, అందరూ సరదాగా బయట ఇట్లా గోల చేసుకుంటున్నారు అంది. ఓరి బాబోయ్, ఇదా సంగతి! ఇన్నాళ్ళు పక్కన పాము పెట్టుకొని పడుకున్నట్టు విలన్స్ డెన్ పక్కనున్నామా అని తెగ ఆశ్చర్యపోయాను. ఏమోనండి, మరి నాకైతే భయమే బాబు. వాళ్ళు సినిమా విలన్స్ కానివ్వండి, నిజం విలన్స్ కానివ్వండి, ఎవరైనా నాకు భయమే. ఏం చేద్దాం, అంతే సంగతులు. ఇది సంగతి.